మంచి మాటకు విలువ తెలిసిన ఇద్దరు మనుషులు తారసపడితే, జై శ్రీరామ్. తిట్టేవాడు లేదా నిందించేవాడు లేదా ఒక మంచి మాట చెప్పేవాడి మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు కాక, కానీ అతని హృదయాన్ని పట్టుకోవటం నరజన్మ యొక్క ప్రయోజనం. నీకు ఎప్పుడూ అప్రియమైన మాటలు చెప్పి ఓదార్చేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. ఒక తండ్రి కానీ, ఒక అన్న కానీ, ఒక గురువు కానీ ఎల్లవేళలా నీతో అనునయంగా నీ మనసుకు నచ్చేటటువంటి సరళమైన భాషలో మాట్లాడతారని ఊహించకూడదు. సందర్భాన్ని బట్టి అవసరమైతే కొంచెం గట్టిగా మాట్లాడవలసిన సందర్భం ఉంటుంది. మాట వింటూ కేవలం వాక్కును మాత్రమే కాదు, హృదయాన్ని అర్థం చేసుకోవటంలో ఉంది. మాట వినడంలో ఉంది గొప్పతనం. మీరు చూడండి, లోకంలో ఒక పోకడ ఉంటుంది. ఎంతకాలం మీరు అనునయంగా ప్రేమగా నాకన్నా, నా బుజ్జి, నా పండు అని మీరు మాట్లాడతారో అంతకాలం సంతోషంగా ఉంటారు. ఒక్క మంచి మాట చెప్పడానికి మీరు కఠినంగా ఒక విషయాన్ని చెప్పవలసి వచ్చిందనుకోండి, ఆయన మీకు దూరంగా ఉండటం మొదలెడతాడు. ఎందుకంటే అబ్బో ఇప్పుడు ఆయనలో చాలా మార్పు వచ్చిందండి అంటాడు. ఆయనతో కాదు మార్పు, ఆయనలో కాదు మార్పు, నీలో రాలేదు మార్పు. నీలో మార్పు రాకపోగా నువ్వు ఎదురు తిరిగి నిలబడుతున్నావు. ఇది పతనమునకు సూచన. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, జీవితంలో ఎలాంటి వారిని దూరం పెట్టాలి? మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.